Hello, my dear mighty mechanical students. Welcome to the Hello, my dear students. Welcome to the ACE Engineering Academy online platform. నా పేరు మీకు తెలుసు కదా, మాలకొండయ్య గంధం, థర్మల్ ఫ్యాకల్టీ at ACE Engineering Academy. Okay, dear friends, I have more than 25 years of experience, right, in the teaching field. Today we are going to discuss the preparation strategy and important questions for the second part of thermal, that is refrigeration and air conditioning. Refrigeration and air conditioning. Last video lo manam, it is conducted on 16th of this month. We have clearly discussed some important questions on basic thermodynamics. మనకి థర్మోడైనమిక్స్ కింద, రైట్, థర్మల్ ఇంజనీరింగ్ కింద థర్మోడైనమిక్స్, second part is refrigeration and air conditioning, RAC. Third part is internal combustion engines, IC engines. అయితే వెయిటేజ్ మీకు తెలుసు కదా, టోటల్ థర్మల్ ఇంజనీరింగ్లో వెయిటేజ్, రైట్, అరౌండ్ 18 మార్క్స్. అంటే మీరు 15 to 20 మార్క్స్, 15 to 20 మార్క్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ అవర్ పార్ట్, దట్ ఈజ్ థర్మల్ ఇంజనీరింగ్. అయితే అమాంగ్ దీస్ 3 టాపిక్స్ అన్డౌటెడ్లీ థర్మోడైనమిక్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆర్ఏసీలో మీకు సమ్ 4 to 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. సిమిలర్లీ ఐసీ ఇంజన్స్లో కూడా 4 to 5 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్, ఆర్ 4 to 5 మార్క్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. మీరు లీస్ట్ కేసులో 4 + 4 8 తీసుకున్నారనుకోండి, థర్మోడైనమిక్స్లో అరౌండ్ 10 మార్క్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. అంటే మీరు ఈ 3 సబ్జెక్ట్స్లో కంపేర్ చేసినట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు థర్మోడైనమిక్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అంటే బేసిక్ థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు ఇన్ డెప్త్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ప్రీవియస్ బిహెచ్ఎల్ ఎగ్జామ్ క్వశ్చన్స్, బార్క్, ఇస్రో, ఈఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒకసారి మీరు, రైట్, సరిపోతుందన్నమాట. అంటే ప్రాక్టీస్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వలేదనుకోండి, మీరు ఎగ్జామ్లో, రైట్, కన్ఫ్యూజ్ అవుతారు, డౌట్ వస్తుందన్నమాట. అందుకని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ లుక్ ఎట్ ద సిలబస్ ఫస్ట్. ఆర్ఏసీలో సిలబస్ చూడండి. వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్, రెఫ్రిజరెంట్స్ అండ్ వర్కింగ్ సైకిల్స్, రెఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ అంటే కంప్రెషర్స్, కండెన్సర్స్, ఎక్స్పాండర్స్, ఎవాపరేటర్స్. ఓకే, అలాగే వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్, స్టీమ్ జెట్ రెఫ్రిజరేషన్, థర్మో ఎలక్ట్రిక్ రెఫ్రిజరేషన్, సైక్రోమెట్రీ, కంఫర్ట్ చార్ట్, కూలింగ్ లోడ్ క్యాలిక్యులేషన్స్. ఇవమ్మ మీకు ఆర్ఏసీ కింద ఇంక్లూడ్ అయిన టాపిక్స్ అన్నమాట.
అయితే మోస్ట్లీ మీకు సైక్రోమెట్రిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా, ఆ డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి. డిబిటి, డిపిటి, డబ్ల్యూబిటి అవి ఉన్నాయి కదా, వాటితో పాటు మీరు స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఫార్ములా, ఆర్హెచ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఫార్ములా, రైట్, సైక్రోమెట్రిక్ ప్రాసెస్ తీసుకోండి. సైక్రోమెట్రిక్ ప్రాసెస్ నియర్లీ 10 ప్రాసెస్ ఉన్నాయి కదా, లైక్ సెన్సిబుల్ హీటింగ్, సెన్సిబుల్ కూలింగ్, హ్యూమిడిఫికేషన్, డీహ్యూమిడిఫికేషన్, అలాగా ఆ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూడండి. అయితే ఇక్కడ కూలింగ్ లోడ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా కూడా మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కూలింగ్ లోడ్ క్యాలిక్యులేషన్స్లో మీరు జస్ట్ సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ గురించి ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్న ఫార్ములా ఏంటి, ఎలా, రైట్, వాల్యూస్ ఇస్తే సెన్సిబుల్ హీట్ లోడు, లేటెంట్ హీట్ లోడ్ ఇస్తే సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూసుకోండి. అయితే మోస్ట్లీ వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ నుంచి రెఫ్రిజరెంట్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. రెఫ్రిజరెంట్స్ అండ్ వర్కింగ్ సైకిల్స్ అన్నాడు కదా, సో ఇక్కడ వర్కింగ్ సైకిల్స్ అంటే అదర్ వర్కింగ్ సైకిల్స్ లైక్ ఎయిర్ రెఫ్రిజరేషన్ సైకిల్స్ లైక్ బెల్ కాల్మన్ సైకిల్, రివర్స్డ్ కార్నాట్ సైకిల్, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద సిలబస్ అనమాట. నౌ ద రెఫరెన్స్ బుక్స్ నేను లాస్ట్ వీడియోలో ఇచ్చినయే ఇస్తున్నాను చూడండి. అవర్ మెటీరియల్ మెకానికల్ ఇంజనీరింగ్ బై ఏస్ అకాడమీ. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం రైట్ తీసుకున్నాము. సో వాటంటికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, ఇస్రో, బార్క్, రైట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలాగే దానితో పాటు మీరు ఇంకొక మెటీరియల్ కూడా రిఫర్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కోసం. సో మెకానికల్ ఇంజనీరింగ్ బై అరమో పబ్లికేషన్స్, ఇక్కడ కొన్ని అడిషనల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు కాబట్టి, సో మన ఏస్ అకాడమీ మెటీరియల్తో పాటు మీరు ఈ మెటీరియల్ కూడా ఒకసారి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం కోసం రిఫర్ చేయండి. ఓకే, ఒకసారి చూడండి. సో దెన్ షల్ ఐ టేక్ ద ఫస్ట్ క్వశ్చన్, వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఎస్, లుక్ ఎట్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. చూడండి, లిజన్, రైట్, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ క్లియర్లీ. ఇట్ ఈస్ ఆస్క్డ్ లైక్ దిస్. ఏమడిగాడు? హైడ్రోజన్ in Electrolux refrigeration system. Option A acts as refrigerant, B acts as absorbent, used for reducing the partial pressure of the refrigerant, used for reducing the partial pressure of absorbent. We know in vapor compression refrigeration system we are using only one working fluid, that is refrigerant. వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టంలో ఓన్లీ ఒకే ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తాం. అదే మీకు వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ 2 వర్కింగ్ ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తాం. వన్ ఏంటంటే రెఫ్రిజరెంట్, అదర్ వన్ ఈజ్ అబ్జార్బెంట్. మనకి డిఫరెంట్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఏంటంటే ఫస్ట్ వన్ సింపుల్ VAR సిస్టమ్, సింపుల్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్. సెకండ్ వన్ లిథియం బ్రోమైడ్ VAR సిస్టమ్, అంటే వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోలక్స్ VAR సిస్టమ్. ఎలక్ట్రోలక్స్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్, VAR సిస్టమ్. ఓకే, ఇక్కడ ఏ రెఫ్రిజరేషన్ యూనిట్లో వాట్ ఈజ్ ద రెఫ్రిజరెంట్ అండ్ వాట్ ఈజ్ ద అబ్జార్బెంట్, ట్రై టు రిమెంబర్. మీకు సింపుల్ VAR సిస్టంలో గుర్తుంచుకోండి, అమ్మోనియా ఈజ్ ద రెఫ్రిజరెంట్ అండ్ వాటర్ H2O ఈజ్ ద అబ్జార్బెంట్. ఓకేనా? బట్ మీరు లిథియం బ్రోమైడ్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ వాటర్ని రెఫ్రిజరెంట్ కింద తీసుకుంటాడు. వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెఫ్రిజరెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీకు సింపుల్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టంలో వాటర్ ఈజ్ ద అబ్జార్బెంట్, అమోనియా ఈజ్ ద రెఫ్రిజరెంట్. అలా కాకుండా లిథియం బ్రోమైడ్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టంలో వాటర్ ఈజ్ ద రెఫ్రిజరెంట్, లిథియం బ్రోమైడ్ ఈజ్ ద అబ్జార్బెంట్. ఓకేనా? అయితే మీరు ఎలక్ట్రోలక్స్ VAR సిస్టమ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 3 వర్కింగ్ ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తాడు. ఏంటంటే
First one is ammonia. This ammonia is used as a refrigerant. Water, that is H2O, is used as absorbent, and hydrogen is used as a circulating agent అన్నమాట. మీ క్వశ్చన్ ఇక్కడ ఇలా అడగవచ్చు, వాట్ ఈ ద రెఫ్రిజరేషన్ సైకిల్ వర్కింగ్ విత్ 3 వర్కింగ్ ఫ్లూయిడ్స్ అంటాడు. రిమెంబర్, ఓన్లీ వన్ refrigeration system that is working with the 3 working fluids, that is Electrolux VAR system. ఇక్కడ అమ్మోనియా రెఫ్రిజరెంట్, వాటర్ అబ్జార్బెంట్, హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ సర్క్యులేటింగ్ ఏజెంట్. ఓకే, అర్థమైంది కదా. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. హైడ్రోజన్ ఇన్ ఎలక్ట్రోలక్స్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద రెఫ్రిజరెంట్, in the evaporator. Therefore ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి చూడండి, ఇది కూడా సిమిలర్గా ఉంది. యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ద పార్షియల్ ప్రెజర్, ఇక్కడ వరకు సేమ్ ఉంది. ఇక్కడ మాత్రం ఏంటి, అబ్జార్బెంట్ కాదు. అబ్జార్బెంట్ అసలు మీకు ఎవాపరేటర్లోకి ఎంటర్ అవ్వదు అనమాట. ఎవాపరేటర్లో హైడ్రోజన్ అండ్ రెఫ్రిజరెంట్ బోత్ ఆర్ మిక్సింగ్. ఎప్పుడైతే అమ్మోనియా రెఫ్రిజరెంట్ హైడ్రోజన్తో మిక్స్ అవుతుందో, అకార్డింగ్ టు డాల్టన్స్ పార్షియల్ ప్రెజర్లా, the refrigerant pressure is, or partial pressure of the refrigerant is decreasing in the evaporator while it is getting mixed with the hydrogen available for the evaporation process. So anyhow, option C is absolutely correct. Okay, similarly look at the another important question. Try to read it clearly. It is asked like this: the refrigerant nomenclature R113 stands for, right? మీకు రెఫ్రిజరెంట్ నామినిక్లేచర్ గురించి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకసారి చూడండి, ఇక్కడ జనరల్లీ రెఫ్రిజరెంట్ కెమికల్ ఫార్ములా ఈజ్ CmHn Clp Fq. That is the chemical formula. Okay, where M equal to number of carbon atoms, N equal to number of hydrogen atoms, P equal to number of chlorine atoms, Q equal to number of fluorine atoms. Okay, once again, M stands for number of carbon atoms, N for number of hydrogen atoms, P for number of chlorine atoms, Q for number of fluorine atoms. Okay, and generally refrigerant is designated with R M-1, N+1, Q. This is the designation of a refrigerant anamata. Okay, and the relation between these atoms or elements is N plus P plus Q equal to 2 into M plus 1. ఆ M+1 అనేది బ్రాకెట్లో తీసుకోవాలి మీరు. ఓకే, ఎనీహౌ దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆటమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను R12 తీసుకున్నాను అనుకోండి. R12, it is a 2-digit refrigerant కదా, but generally refrigerant is designated with Rm-1, N+1, Q కదా. అందుకని మీరు ఏం చేయాలంటే ఇక్కడ R12ని 3 digits ఫార్మ్లో రాయాలి. ఇక్కడ 0 పెట్టండి, R012 రాయండి. R012 అంటే 3 digits ఫార్మ్లో రాయండి. దాన్ని ఈ రిలేషన్కి ఈక్వేట్ చేయండి. R012, right, is equated to Rm-1, N+1, Q. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ M-1 ఏమవుతుందమ్మా, M-1 ఈక్వల్ టు 0 కదా. M-1 ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ దట్ M ఈక్వల్ టు 1. ఓకే, అలాగే N+1 ఈక్వల్ టు 1 కదా. N+1 ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి N ఈక్వల్ టు 0. ఓకే, అండ్ Q ఈక్వల్ టు 2. Q ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ మీకు M తెలిసింది, N తెలిసింది, Q తెలిసింది. అన్నోన్ వాల్యూ ఏంటి, P, రైట్. ఈ రిలేషన్ నుంచి P ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, N ఈక్వల్ ఎంతమ్మా, N ఈక్వల్ టు 0 ప్లస్ P అన్నోన్ వాల్యూ ప్లస్ Q వాల్యూ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ
m plus 1, 1 plus 1. From this p plus 2 equal to 4, p equal to 2. కదా, ఇప్పుడు కెమికల్ ఫార్ములా రాయండి. Cm కదా, Cm, m equal to how many? Cm C1, Hn 0, Clp Cl2, F Q is how much? 2. So chemical formula is CCl2 F2. Okay, అయితే CCl2 F2. Generally, if a refrigerant is having chlorine atoms and fluorine atoms, it is generally pronounced with chlorofluorocarbon kind of refrigerant. దాన్ని chlorofluorocarbon refrigerant అంటాం. అయితే ఇక్కడ 2 chlorine atoms ఉన్నాయి, 2 fluorine atoms ఉన్నాయి కదా. మోనో అంటే 1 కదా, డై అంటే 2 కదా, ట్రై అంటే 3 కదా, టెట్రా అంటే 4 కదా. ఇక్కడ 2 chlorine atoms, 2 fluorine atoms ఉన్నాయి కాబట్టి this is called as difluoromethane. మీథేన్ ఎందుకు సార్, ఈథేన్ కాదా అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, all 2-digit refrigerants like R12, R11, right 21, ఇవన్నీ 2-digit refrigerants అన్నమాట. All these 2-digit refrigerants are derived from methane group. That's why ఈ R12 ఏమంటామంటే ఈ R12ని డైఫ్లోరో మీథేన్ అంటాం. ఓకే, బట్ మనకి ఇచ్చిన రెఫ్రిజరెంట్ ఏంటమ్మా, R113. లుక్ ఎట్ ద R113. ఇక్కడ 3 digits ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్గా ఈక్వేట్ చేయొచ్చు. కెన్ బి ఈక్వేటెడ్ టు Rm-1 n+1 Q కదా, yes. Then compare it. M-1 equal to 1. From this m equal to 2. n+1 is equal to ఎంతమ్మా 1. From this n equal to 0. తర్వాత Q equal to 3. అన్నోన్ వాల్యూ ఏంటి, P ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ రిలేషన్ తీసుకోండి. n plus p plus q is equal to 2 into m plus 1. ఇక్కడ n ఎంతమ్మా 0 plus p plus q 3 is equal to 2 into 2 plus 1. సో ఇక్కడ p plus 3 equal to 6 వచ్చింది మీకు. ఇక్కడ p equal to 3 అన్నమాట. ఇక్కడ కెమికల్ ఫార్ములా రాయండి. కెమికల్ ఫార్ములా తెలుసు కదా, Cm Hn Clp Fq. Cm ఎంతమ్మా, m equal to 2, H0 Clp Cl3 F3. So finally C2 Cl3 F3. It consists of 3 chlorine atoms, 3 fluorine atoms. So it is called trifluoroethane. ఈథేన్ ఎందుకంటే R113 అనేది 3-digit refrigerant. All 3-digit refrigerants like R113, R115, R134, these are all coming under 3-digit refrigerant. All these 3-digit refrigerants are derived from ethane group. Therefore ఇక్కడ R113ని ఏమంటామంటే ట్రైఫ్లోరోఈథేన్. ఇంకొకసారి all 2-digit refrigerants are derived from methane group, whereas all 3-digit refrigerants are derived from ethane group. Anyhow, our refrigerant is right trifluoroethane. Look at the options. So look at the options. Monochloro not correct, dichloro not correct, trifluoroethane absolutely correct. Ethane చూడండి. ఓకేనా, అర్థమైందా? Yes. Similarly, look at the another important question. Look at this question. In an ideal vapor compression refrigeration system, the process in the condenser. Ideal vapor compression refrigeration system లో కంప్రెషరు కండెన్సరు, let me draw it. The ideal vapor compression refrigeration system consists of a compressor
compressor, condenser, expander, and evaporator. These are the main parts of any vapor compression refrigeration systems. This is the compressor, condenser, expander, and this is the evaporator where we are placing the working stuff అన్నమాట. ఆ వర్కింగ్ స్టఫ్ ఏదైనా కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, లెట్ మీ కంప్లీట్ ద సైకిల్. It should be constructed in the anti-clockwise direction. ఎందుకంటే రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది యాంటీ హీట్ ఇంజనీరింగ్ అన్నమాట. ఎందుకు? ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ low temperature body to high temperature body. Okay, anyhow, this fellow consists of condenser and evaporator. These two are constructed for working at constant pressure. Ante the condenser and evaporator both are constructed to work at constant pressure. Compressor is constructed to work isentropically, whereas expander అంటే ఇక్కడ ఎక్స్పాండర్ అంటే మనం జనరల్గా థ్రాట్లింగ్ డివైస్ యూజ్ చేస్తాము. In the throttling device, enthalpy remains constant. Ante, in a simple vapor compression refrigeration system, the main process are isentropic compression, constant pressure, heat rejection to the coolant available in the condenser, and isenthalpic expansion and constant pressure heat absorption from the working stuff, whatever you placed in the evaporator. Okay na? Anyhow, ఈ vapor compression refrigeration system లో టూ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఉంటాయి. ఒక ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ ఉంటుంది, ఒక ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్. ఏమడిగాడు? ఇన్ అన్ ఐడియల్ వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ద ప్రాసెస్ ఇన్ ద కండెన్సర్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ ద కండెన్సర్? కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్. లుక్ ఎట్ ద ఆప్షన్స్. హీట్ రిమూవల్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాదు, హీట్ రిమూవల్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కరెక్ట్. ఓకే, ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడు, కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు. సో హీట్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ ద కండెన్సర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ టు ద కూలెంట్ అవైలబుల్ ఇన్ ద కండెన్సర్. మనకి డొమెస్టిక్ రెఫ్రిజరేటర్లో గుర్తుంచుకోండి, ఆల్ డొమెస్టిక్ రెఫ్రిజరేటర్స్, వాటర్ కూలర్స్, విండో ఏసీ యూనిట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు వర్క్ ఆన్ వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్. For these devices, generally the coolant is atmospheric air only. మీరు డొమెస్టిక్ రెఫ్రిజరేటర్ తీసుకుంటే at the back of the refrigerator there is a black mess. దాన్ని కండెన్సర్ కాయిల్ అంటారు. అది పట్టుకొని చూడండి ఒకసారి, రైట్? ఇట్ ఈస్ లుకింగ్ వార్మ్ మెటీరియల్. అంటే అక్కడ ఏంటంటే బై ద టైమ్ ద రెఫ్రిజరెంట్ ఈస్ పాసింగ్ త్రూ దట్ కాయిల్ కాల్డ్ కండెన్సర్ కాయిల్, heat is rejected to atmospheric air. Okay, anyhow, in the condenser heat is rejected at constant pressure, whereas heat is absorbed in the evaporator at constant pressure. Okay, అర్థమైంది క్లియర్గా? Yes. Then look at the another question. Try to read it clearly. It is advisable that evaporator pressure should be close to atmospheric pressure because it gives maximum efficiency, low risk of leakage, higher COP. Incorrect statement. Dear students, remember, in any part of the refrigeration system, the pressure of the refrigerant should not be less than surrounding atmospheric air. For example, మీకు evaporator side, మీరు vapor compression refrigeration system తీసుకుంటే, once again let me draw the diagram. This is a compressor, condenser. ఇప్పుడు డ్రా చేసాం కదా, కండెన్సర్, థ్రాట్లింగ్ డివైస్ అండ్ ఎవాపరేటర్. దిస్ ఎవాపరేటర్. లెట్ మీ condenser. This is the condenser. एक minute, let me write it clearly. This is the condenser, throttling device and compressor. Let me complete the cycle. So refrigerant is entering to compressor. The pressure of the refrigerant increases.
అంటే కండెన్సర్లో కూడా రెఫ్రిజరెంట్ పాస్ అయ్యేటప్పుడు రెఫ్రిజరెంట్ ప్రెషర్ ఈజ్ వెల్ అబోవ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ రిజెక్షన్ జరుగుతుంది. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఈజ్ రిజెక్టెడ్. దెన్ వేపర్ రెఫ్రిజరెంట్ ఈజ్ బికమింగ్ లిక్విడ్ రెఫ్రిజరెంట్. అంటే అక్కడ ఫేస్ చేంజ్ జరుగుతుంది అనమాట వేపర్ నుంచి లిక్విడ్కి. సో దట్ లిక్విడ్ రెఫ్రిజరెంట్ ఈజ్ థ్రాట్లింగ్ ఇన్ ద థ్రాట్లింగ్ డివైస్. Because of the throttling, pressure is dropping. So the pressure is dropping in the throttling device means after throttling device you are finding the least pressure. Ante in a vapor compression refrigeration system the least pressure is found in the evaporator side. అయితే ఆ లీస్ట్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, there is a chance to leak the surrounding atmospheric air into the refrigerant. అర్థమైందా? సో ఎప్పుడైతే ఆ రెఫ్రిజరెంట్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ ప్రెజర్ కంటే తక్కువ ఉంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది రెఫ్రిజరెంట్లోకి. అప్పుడు ఏమవుతుంది, అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఈజ్ ద మిక్సర్ ఆఫ్ డ్రై ఎయిర్ అండ్ వాటర్ వేపర్ కదా. ఎప్పుడైతే వేపరు లీక్ అయిందో, ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ఎయిర్ లీక్ అయిందో అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఉన్న వాటర్ వేపరు ఫ్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ద లో టెంపరేచర్. దట్స్ వై అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ the pressure in any part of the VCR system or any refrigeration system should not be less than atmospheric pressure. Okay, that is one effect. Other effect ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవాపరేటర్ దగ్గర ప్రెజర్ చాలా తక్కువ ఉందనుకోండి, the same amount of refrigerant at low pressure demands more volume. అంటే వాల్యూమ్ occupied by the refrigerant increases. అంటే the refrigerant is trying to enter into the compressor with large volume when the pressure of the refrigerant in the evaporator is below atmospheric pressure. Then what is the compressor work? Compressor is treated as a steady flow device. For a steady flow device, what is the steady flow work? The steady flow work is minus VdP. For the same pressure rise in the compressor, if the refrigerant is entering to compressor with large volume, the work required for compression increases. Ante there are two drawbacks if the pressure of the refrigerant in the evaporator is below atmospheric pressure. One drawback ఏంటంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ఎయిర్ లీక్ అయిందో అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ ఫ్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ ద వాటర్ వేపర్ ఈజ్ ఫ్రీజింగ్, రైట్, దట్ ఫ్రోజన్ వాటర్ పార్టికల్స్ ఆర్ బ్లాకింగ్ ద refrigerant flow. That is one drawback. Other drawback is if the pressure of the refrigerant is low in the evaporator, the same quantity of the refrigerant is demanding more volume. Therefore, the work required for compression is going to increase. That's why, right, practically all vapor compression refrigeration systems are constructed to work with a pressure above the atmospheric pressure only. Anyhow, in the evaporator side, the pressure of the refrigerant should be more than atmospheric pressure for avoiding the leaking of refrigerant. అర్థమైంది క్లియర్గా? ఎస్. నౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. సో it is advisable that evaporator pressure should be closer to atmospheric pressure because it gives low risk of leaking of refrigerant. Option B is absolutely correct. అర్థమైందా? ఎస్, రైట్. Similarly, look at the another question. Try to read it clearly. It is asked like this. For a net refrigerating effect of 4 kilowatt, the power input is 1 kilowatt. అంటే ఇక్కడ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఎంత ఇచ్చాడు? 4 kilowatt ఇచ్చాడు. పవర్ ఇన్పుట్ గివెన్ 1 kilowatt. అయితే ఏం అడిగాడు? దెన్ వాట్ ఈస్ ద హార్స్ పవర్ రిక్వైర్డ్ పర్ టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్? వాట్ ఈస్ ద హార్స్ పవర్ రిక్వైర్డ్ for 1 ton of refrigeration? Okay, for that what you do is first you decide the COP for the given data. COP of the refrigerator equal to refrigeration effect dividing by power input kada. So refrigeration effect 4 by 1 is equal to 4. గుర్తుంచుకోండి, COP doesn't have any unit. Okay, that is the COP అన్నమాట. అయితే వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద హార్స్ పవర్ రిక్వైర్డ్ పర్ టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్? అంటే వాట్ ఈస్ ద 1 ton refrigeration effect అమ్మా? వాట్ ఈస్ ద 1 ton refrigeration effect? Otherwise let me take another slide.
1 ton refrigeration effect 1 TRE అంటాడు 210 కిలో జూల్స్ పర్ మినిట్ అన్నమాట. దీన్ని మీరు కిలోవాట్లో రాయాలంటే 210 డివైడింగ్ బై 60 తీసుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 3.5 కిలో జూల్స్ పర్ సెకండ్ ఆర్ కిలోవాట్. దట్ ఈస్ ద 1 ton ఆఫ్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్. ఈ 1 ton ఆఫ్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్కి ఎంత పవర్ కావాలని అడిగాడు. ఓకే, అగైన్ టేక్ ద COP ఫార్ములా. COP ఈక్వల్ టు రైట్ COP పర్ టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్. COP పర్ టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ ఈక్వల్ టు 1 ton రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ dividing by power input. Power input. From this power input equal to 1 ton refrigeration effect. 1 ton refrigeration effect dividing by COP kada, COP, right? So 3.5 dividing by COP ఎంతమ్మా 4. ఆల్రెడీ యూ హ్యావ్ డిసైడెడ్ నా 4, రైట్. దీన్ని సింప్లిఫై చేసుకోండి. బట్ వాడేమడిగాడు ఇక్కడ మీకు కిలో వ్యాట్స్లో వస్తుందమ్మా. వాడేమడిగాడు హార్స్ పవర్ ఎంత అడిగాడు. ఓకే, దెన్ హార్స్ పవర్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ విచ్ ఈజ్ ఇన్ కిలో వ్యాట్స్ డివైడింగ్ బై 0.746. తెలుసు కదా రిలేషను, రైట్? అంటే కిలో వ్యాట్లో నుంచి హార్స్ పవర్లో కన్వర్ట్ చేయాలంటే మీరు 0.746 చేత డివైడ్ చేయాలన్నమాట. సో ఇట్ ఈజ్ ఈక్వల్ సింప్లిఫై దిస్ వాల్యూ 3.5 డివైడింగ్ బై 4 ఇంటూ 0.746. ఓకే, సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుందంటే అరౌండ్ 1.176 వస్తుందమ్మా. అప్రాక్సిమేట్లీ 1.176, రైట్, హార్స్ పవర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ యూ కెన్ టేక్ 1.18. ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫాలో అవుతున్నారు క్లియర్గా? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సిమిలర్లీ అర్థమైంది కదా? Yes, similarly, let us take the another important question. Right. Look at this problem. Due to subcooling a refrigerator, అంటే రెఫ్రిజరేటర్ని సబ్కూల్ చేయడు. అక్కడ క్వశ్చన్ అట్లాగే ఇచ్చాడు, రెఫ్రిజరెంట్ని సబ్కూల్ చేస్తాడు. ద మెథడ్ ఆఫ్ ఫర్దర్ కూలింగ్ ద రెఫ్రిజరెంట్ బిలో సాచురేషన్ టెంపరేచర్ బై సప్లయింగ్ సమ్ ఎక్స్ట్రా కూలెంట్ టు ద కండెన్సర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ సబ్కూలింగ్. ఈ సబ్కూలింగ్ వల్ల ఏమవుతుందంటే గుర్తుంచుకోండి, రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ పవర్ ఇన్పుట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ద COP ఈక్వల్ టు రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ డివైడింగ్ బై పవర్ ఇన్పుట్. ఎట్ కాన్స్టెంట్ పవర్ ఇన్పుట్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవడం వల్ల COP ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా కూడా అడగొచ్చు, బికాస్ ఆఫ్ ద సబ్కూలింగ్ మెకానిజం, రైట్, COP డాష్, డిఫరెంట్ ఆప్షన్స్, ఇంక్రీజెస్, డిక్రీజెస్, రిమైనింగ్ కాన్స్టెంట్, అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ సబ్కూలింగ్ వల్ల ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే హీట్ ఎక్స్ట్రాక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ లోడ్, ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్కింగ్ స్టఫ్ మీరు ఎవాపరేటర్లు పెట్టారనుకోండి, ఇక్కడ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్కూలింగ్ వల్ల యూ కెన్ మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ విచ్ ఇస్ ఎంటరింగ్ టు ఆర్ విచ్ ఇస్ సర్క్యులేటింగ్ in the refrigeration cycle. So anyhow, because of the subcooling mechanism, refrigeration effect increase అవుతుంది కాబట్టి for the same cooling load you can minimize the amount of refrigerant circulation in the cycle. Okay, look at that option. Look at the option C. Mass of refrigerant circulated decreases. Absolutely correct. It is very important question. I can say 5-star question. 5-star question means most expected question in the competitive exams. Okay, alage look at the another important question. Try to read it clearly. It is asked like this: in the winter air conditioning, yes, summer air conditioning, winter air conditioning. Summer air conditioning is demanding cooling and dehumidification. Gurtunchukondi, the process connected to summer air conditioning is cooling and dehumidification, whereas winter AC system is demanding heating and humidification. Let me write that point. Summer AC system demands cooling and dehumidification. Very important. అదే మీరు వింటర్ ఏసీ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, వింటర్ ఏసీ సిస్టంలో
winterized system is demanding heating and humidification. హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. సో ఇక్కడ వింటర్ ఎయిర్ కండిషనింగ్కి మీకు సైక్రోమెట్రిక్ చార్ట్ అడిగాడు. సో వింటరైజ్ సిస్టమ్కి హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ కదా, ఇక్కడ చూడండి సైక్రోమెట్రిక్ చార్ట్ తీసుకోండి. ది ద సైక్రోమెట్రిక్ చార్ట్. The psychrometric chart is constructed at a standard atmospheric pressure of 1.01325 bar by taking dry bulb temperature on abscissa and specific humidity on ordinate అంటాడు. ఓకే, ఈ కర్వ్ని ఏమంటామంటే సాచురేషన్ కర్వ్ అంటామమ్మా. సాచురేషన్ కర్వ్ గుర్తుంచుకోండి. ఈ సాచురేషన్ కర్వ్ మీద రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఉంటుందంటే RH వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ 100% ఉంటుంది. అలాంగ్ ద సాచురేషన్ కర్వ్ డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్ and dew point temperature, these three temperatures are identical. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వింటర్ ఎయిర్ కండిషనింగ్లో మనకి ప్రాసెస్ ఏంటి? హీటింగ్ మీన్స్ సెన్సిబుల్ హీటింగ్. సెన్సిబుల్ హీటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ 1 to 2 సెన్సిబుల్ హీటింగ్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సెన్సిబుల్ హీటింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ ఉండాలి. హ్యూమిడిఫికేషన్ మీన్స్ మెథడ్ ఆఫ్ యాడింగ్ ద మాయిశ్చర్ ఎట్ కాన్స్టెంట్ dBT. గుర్తుంచుకోండి, ఇక్కడ సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్లో కాన్స్టెంట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ దగ్గర డ్రై బల్బ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. 2 to 3 అనేది హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ హ్యాపెనింగ్ ఎట్ కాన్స్టెంట్ dBT మీన్స్ డ్రై బల్బ్ టెంపరేచర్ బట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఓకే, ఇక్కడ 1 to 2 అనేది సెన్సిబుల్ హీటింగ్, 2 to 3 హ్యూమిడిఫికేషన్, సపరేట్ ప్రాసెస్. బట్ మన ప్రాసెస్ ఏంటి? హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు మీరు ఆ 2 లైన్స్ 2 పాయింట్స్ 1 and 3 జాయిన్ చేసేయండి. ఇది ద రిప్రజెంటేషన్ ఆఫ్ హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. అర్థమైంది క్లియర్గా? ఎస్, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ఈజ్ మార్క్ లైక్ దిస్. నా లుక్ ఎట్ ద ఆప్షన్స్. మీకు డైరెక్ట్గా హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ఇచ్చాడు చూడండి. ఆప్షన్ డి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఏసీ సిస్టమ్కి అడిగాడు అనుకోండి. సమ్మర్ ఏసీ సిస్టంలో ప్రాసెస్ ఏంటి? కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ కదా. కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, సైక్రోమెట్రిక్ చార్ట్. ఓకే, ఫస్ట్ లెట్ మీ మార్క్ ద dBT, డ్రై బల్బ్ టెంపరేచర్ ఆన్ X కోఆర్డినేట్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆన్ Y కోఆర్డినేట్. సో దీని ద సాచురేషన్ కర్వ్ కదా. ఇక్కడ కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్. కూలింగ్ అంటే ఏంటి? సెన్సిబుల్ కూలింగ్. ది ద రిప్రజెంటేషన్ ఆఫ్ సెన్సిబుల్ కూలింగ్. సెన్సిబుల్ కూలింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ. డీహ్యూమిడిఫికేషన్ మెథడ్ ఆఫ్ రిమూవింగ్ ద మాయిశ్చర్, ఎక్స్ట్రా మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్. సో 1 to 2 అనేది సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్, 2 to 3 అనేది డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. బట్ సమ్మర్ ఏసీ సిస్టంలో కంబైన్డ్ ప్రాసెస్ డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ కాబట్టి మీరు 1-3ని జాయిన్ చేయండి. 1-3ని జాయిన్ చేస్తే మీకు కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ లైన్ వచ్చేస్తుంది అన్నమాట. అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. ఎనీహౌ రైట్, ఫర్ ద వింటర్ ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్, ది ద హీటింగ్ అండ్ ది ద హ్యూమిడిఫికేషన్, రైట్. సో 1 to 2 ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో 1 to 2 సెన్సిబుల్ హీటింగ్ అమ్మ, 2 to 3 హ్యూమిడిఫికేషన్, 1 to 2 3 అనేది హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అనమాట. ఓకే, సిమిలర్లీ లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రై టు రీడ్ ఇట్ క్లియర్లీ. ద మెయిన్ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ డిజర్ట్ కూలర్. డిజర్ట్ కూలర్ అంటే మనము ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మే, జూన్, జూలై కూలర్స్ యూజ్ చేస్తాం కదా, దాన్నే టెక్నికల్గా డిజర్ట్ కూలర్ అంటారు. అంటే ఆ డిజర్ట్ కూలర్లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటాడు. మనకి డిఫరెంట్ సైక్రోమెట్రిక్ ప్రాసెస్ ఉన్నాయి కదా. ఇది సెన్సిబుల్ హీటింగ్, సెన్సిబుల్ కూలింగ్, హ్యూమిడిఫికేషన్, డీహ్యూమిడిఫికేషన్, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్, హీటింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్, కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, రైట్. సో అడియాబాటిక్ మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ స్టీమ్స్, అడియాబాటిక్ సాచురేషన్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఎయిర్ కండిషనింగ్ ప్రాసెస్ అన్నమాట. వాటిని మనము సైక్రోమెట్రిక్ ప్రాసెస్ కూడా అంటాం.
అయితే గుర్తుంచుకోండి, రైట్, డిజర్ట్ కూలర్ అంటే ఎయిర్ కూలర్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే అడియాబాటిక్ సాచురేషన్ ప్రాసెస్. వెరీ 9-star క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. గుర్తుంచుకోండి ఆ పాయింట్. ఓకే, సిమిలర్లీ లుక్ ఎట్ ద another important question. Try to read it clearly. It is asked like this: in a vapor absorption refrigeration system, the heat supplied to generator is at 120 degrees centigrade. అంటే జనరేటర్ టెంపరేచర్ ఇచ్చాడు, జనరేటర్ టెంపరేచర్ 120, రైట్, 120 డిగ్రీ సెంటిగ్రేడ్, 120 ప్లస్ 273, 273, ఇట్ ఈస్ ఈక్వల్ టు 393 కెల్విన్. టేక్ ఇన్ కెల్విన్. నెక్స్ట్, ద టెంపరేచర్ మెయింటైన్డ్ ఇన్ ద రెఫ్రిజరేషన్ ఈజ్, అంటే టెంపరేచర్ మెయింటైన్డ్ ఇన్ ద రెఫ్రిజరేషన్ అంటే ద టెంపరేచర్ వేర్ ద వర్కింగ్ స్టఫ్ ప్లేస్డ్, ఐ కెన్ సే దట్ ఈస్ ద ఎవాపరేటర్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ 273, ఇట్ ఈస్ ఈక్వల్ టు 263 కెల్విన్. అండ్ ద టెంపరేచర్ అండ్ ambient temperature, అంటే ambient temperature అంటే that refrigerator might be dumping the heat to atmospheric air, that is called condenser temperature. I can say here condenser temperature. So condenser temperature is 30 degrees centigrade, 30 plus 273 is equal to 303 Kelvin. 303 Kelvin. అంటే ఇక్కడ మీకు జనరేటర్ టెంపరేచర్ ఇచ్చాడు, ఎవాపరేటర్ టెంపరేచర్ ఇచ్చాడు, కండెన్సర్ టెంపరేచర్ ఇచ్చాడు. The maximum possible COP of the refrigerator is, you are asked to decide maximum possible COP దేనికి, వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్. ఓకే, సో ఈ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టంలో COP ఫార్ములా గుర్తుంచుకోవాలి, మీరు బై హార్ట్ చేసేయండి, బట్టి పట్టేసేయండి. COP ఫార్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఈక్వల్ టు, రైట్, జనరేటర్ టెంపరేచర్ మైనస్ కండెన్సర్ టెంపరేచర్ డివైడెడ్ బై జనరేటర్ టెంపరేచర్ మల్టీప్లైడ్ బై, రైట్, ఎవాపరేటర్ టెంపరేచర్ డివైడెడ్ బై కండెన్సర్ టెంపరేచర్ మైనస్ ఎవాపరేటర్ టెంపరేచర్. గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇక్కడ, రైట్, జనరేటర్ టెంపరేచర్ మైనస్ కండెన్సర్ టెంపరేచర్ డివైడింగ్ బై TG ఇంటూ ఎవాపరేటర్ టెంపరేచర్ బై కండెన్సర్ టెంపరేచర్ మైనస్ ఎవాపరేటర్ టెంపరేచర్. అయితే ఇక్కడ చూడండి, ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో, టెంపరేచర్ డిఫరెన్స్ ఉందో, అక్కడ మీరు డిగ్రీ సెంటిగ్రేడ్లో రాయొచ్చు, డిగ్రీ కెల్విన్లో కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎలా రాస్తున్నాను, TG ఆ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ నేను డిగ్రీ సెంటిగ్రేడ్లో రాస్తాను. చూడండి, 120 మైనస్ TG మైనస్ TC కదా, రైట్, TC ఎంత 30, 120 మైనస్ 30 డివైడింగ్ బై, ఇక్కడ ఈ రేషియో పార్ట్ అనేది కెల్విన్లో తీసుకోవాలి. ఎంత, 393 మల్టీప్లైడ్ బై, ఇక్కడ ఇట్ షుడ్ బి ఇన్ కెల్విన్, ఇది కూడా కెల్విన్లో ఉండాలి, అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ద యూనిట్స్. ఎవాపరేట్ టెంపరేచర్ ఈజ్ హౌ మచ్ అమ్మా, ఎవాపరేటర్ టెంపరేచర్ 263 కెల్విన్, 263 కెల్విన్ డివైడింగ్ బై, ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకోవచ్చు, కెల్విన్లో తీసుకోవచ్చు. డిగ్రీ TC విచ్ ఈజ్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ 30 మైనస్ ఆఫ్ -10. సింప్లిఫై చేసుకోండి, సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మీకు వస్తుంది 120 మైనస్ 30 ఎంతమ్మా, 90 డివైడింగ్ బై 393 మల్టీప్లైడ్ బై 263 డివైడింగ్ బై, రైట్, 40. సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.5 అమ్మా, 1.5. ఈ ఫార్ములా ఒకసారి గుర్తుంచుకోండి. ఓకే, ఎనీహౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ B ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫాలో అవుతున్నారు క్లియర్గా? ఎస్. సిమిలర్లీ లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రై టు రీడ్ ఇట్ క్లియర్లీ. ఇట్ ఈస్ ఆస్క్డ్ లైక్ దిస్: the refrigeration system used in spacecraft. స్పేస్క్రాఫ్ట్లో జనరల్గా మనం థర్మో ఎలక్ట్రిక్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ యూజ్ చేస్తాం. థర్మో ఎలక్ట్రిక్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ COP తక్కువ ఉన్నా కూడా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, ద సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద థర్మో ఎలక్ట్రిక్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ లో. థర్మో ఎలక్ట్రిక్ రెఫ్రిజరేషన్ యూనిట్ యొక్క వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్లీ వీఆర్ యూజింగ్ ద thermoelectric refrigeration system for the spacecraft. The thermoelectric refrigeration system is working on Peltier effect. That Peltier effect is exactly opposite to that of Seebeck effect. మీరు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో చదువుకుంటారు కదా, Seebeck effect, Peltier effect. Anyhow, the thermoelectric refrigeration system is working on Peltier effect,
which is exactly opposite that of the Seebeck effect. Okay, anyhow option B is absolutely correct. అర్థమైంది? This is also very very important question. I can say 5-star question, most expected question for the competitive exams. Okay, alage look at the next question. Look at this question. In a vapor compression refrigeration cycle, if condenser pressure increases, vapor compression refrigeration system లో కండెన్సర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంట. దాని ఎఫెక్ట్స్ ఇచ్చాడు. స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ ఇన్లెట్ టు కండెన్సర్ ఇంక్రీజెస్, రైట్, COP decreases, volumetric efficiency decreases, irreversibility during the compression increases, right? So let us mark the pressure versus enthalpy diagram. Pressure versus enthalpy diagram for vapor compression. Ek minute, let me, should be very careful while we are discussing in the limited space, right? Pressure versus enthalpy diagram. ఇక్కడ సాచురేషన్ డోమ్ ఎలా వస్తుందో తెలుసు కదా, విత్ pH కోఆర్డినేట్ సిస్టమ్, ది హౌ ద సాచురేషన్ డోమ్ ఈజ్ అపియరింగ్. ఓకే, అయితే దిస్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ హ్యాస్ ఓన్లీ 2 ప్రెజర్ లిమిట్స్ అనమాట. ది ఈజ్ ద ఎవాపరేటర్ ప్రెషర్, ది ఈజ్ ద కండెన్సర్ ప్రెషర్. కండెన్సర్ ప్రెషర్, రైట్. ఫర్ ఐడియల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్, ఐడియల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అంటే ద రిఫ్రిజరెంట్ ఈజ్ ఎంటరింగ్ టు కంప్రెసర్ ఇన్ డ్రై సాచురేషన్ స్టేట్. ఓకే, అందుకని వేర్ ఎవర్ ద రైట్ ద సాచురేషన్ కర్వ్ ఈజ్ మీటింగ్ ద ఎవాపరేటర్ ప్రెజర్, దట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ రిఫ్రిజరెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద కంప్రెషన్. వన్స్ అగైన్, ఐడియల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ద రిఫ్రిజరెంట్ ఈజ్ ఎంటరింగ్ టు కంప్రెసర్ అండర్ డ్రై సాచురేషన్ స్టేట్. అందుకని ఎక్కడైతే ఎవాపరేటర్ ప్రెజర్ సాచురేటెడ్ వేపర్ కర్వ్ని మీట్ అవుతుందో దాన్ని స్టేట్ 1 కింద తీసుకోండి. అక్కడ ఎంథాల్పీ ఎంత ఉంటుందంటే H1 ఉంటుంది. సో 1 to 2 ప్రాసెస్ జనరల్ ఇట్ ఈజ్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఇట్ ఈజ్ ఎ కర్వ్డ్ లైన్ 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఆఫ్టర్ కంప్రెషన్ ఎంథాల్పీ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ H1 to H2 కదా, అంటే ఆఫ్టర్ కంప్రెషన్ ఎంథాల్పీ ఈజ్ H2. Then what is the work required for compression amma? Work required for compression equal to H2 minus H1. Enthalpy after compression minus enthalpy before compression. 2 to 3 అనేది condensation process. 2 to 3 condensation process. 3 to 4 throttling process. Irreversible adiabatic process. Thermodynamic sense is that all irreversible process must be marked with broken line కదా. అంటే మీకు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టంలో ఒక ప్రాసెస్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇఫ్ ఎనీ సైకిల్ ఈజ్ మెయింటైనింగ్ ఆల్ ద ప్రాసెస్ రివర్సిబుల్, దట్ కైండ్ ఆఫ్ సైకిల్ ఈజ్ కాల్డ్ రివర్సిబుల్ సైకిల్. మీరు ఆటో సైకిల్ తీసుకున్నారనుకోండి, లేకపోతే డీజిల్ సైకిల్, బ్రేటాన్ సైకిల్, ర్యాంకైన్ సైకిల్, డ్యూయల్ సైకిల్, ఇవన్నీ కూడా రివర్సిబుల్ సైకిల్స్ అన్నమాట. రివర్సిబుల్ సైకిల్ మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఎనీ సైకిల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ to work with all process reversible. Once again, if any cycle is constructed to work with all reversible process is called a reversible cycle. For that kind of reversible cycle, right, according to classes inequality, cyclic integral del Q by T equal to 0 for any reversible cycle. For any reversible cycle. అంటే ఆటో సైకిల్కి, కార్నాట్ సైకిల్కి, స్టెర్లింగ్ సైకిల్కి, ఎరిక్షన్ సైకిల్కి, ఇవన్నీ రివర్సిబుల్ సైకిల్ కాబట్టి సైక్లిక్ ఇంటిగ్రల్ డెల్ క్యూ బై టీ ఈక్వల్ 0. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రాసెస్ కనెక్టెడ్ టు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఇఫ్ వన్ ప్రాసెస్ ఆర్ ఆల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ఫర్ ఏ సైకిల్, దట్ కైండ్ ఆఫ్ సైకిల్ ఈజ్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ సైకిల్. ఫర్ ద ఇర్రివర్సిబుల్ సైకిల్, సైక్లిక్ ఇంటిగ్రల్ డెల్ క్యూ బై టీ, సైక్లిక్ ఇన్ డెల్ క్యూ బై టీ లెస్ దాన్ 0, రైట్. ఫర్ ఎనీ ఇర్రివర్సిబుల్ సైకిల్ అంటే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది ఆర్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ అనేది ఇర్రివర్సిబుల్ సైకిల్ కాబట్టి సైక్లిక్ ఇంటిగ్రల్ డెల్ క్యూ బై టీ లెస్ దాన్ 0. దీన్ని మనము కంబైన్ చేసామనుకోండి మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఏమంటాం, సైక్లిక్ ఇంటిగ్రల్ డెల్ క్యూ బై టీ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఏమన్నాం,
Clausius inequality equation. గుర్తుంచుకోండి, సైక్లిక్ ఇంటిగ్రల్ del Q by T greater than 0 impossible. Very important point. Cyclic integral del Q by T greater than 0 impossible. అంటే cyclic integral del Q by T అనేది less than 0 ఉంటుంది ఏ టైప్ ఆఫ్ సైకిల్కి, ఇర్రివర్సిబుల్ సైకిల్కి. ఈక్వల్ టు 0 ఉంటుంది ఫర్ రివర్సిబుల్ సైకిల్. ఓకే, ఎనీహౌ రైట్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ is generally marked with a broken line, 3 to 4 isenthalpic process where enthalpy remains constant, H4 equal to H3m. 4 to 1 evaporation process. Okay, then what is the refrigeration effect? Refrigeration effect equal to the amount of increase in enthalpy during the evaporation process, that is H1 minus H4. H1 minus H4, H4 equal to H3 కాబట్టి H1 minus H3 కూడా రాయొచ్చు. Okay, then what about the COP? COP equal to refrigeration effect dividing by work input to the compressor. Okay, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ అస్? ఇన్ ఏ వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సైకిల్ ఇఫ్ కండెన్సర్ ప్రెజర్ ఇంక్రీజెస్. కండెన్సర్ ప్రెజర్ ఇంక్రీజ్ అయితే ఎఫెక్ట్ ఎలా ఉంటుందని అడిగాడు కదా. లెట్ us increase the condenser pressure. I am going to increase the condenser pressure from PC to PC dash అమ్మ. This is a PC dash. అప్పుడు ఏమవుతుంది? compression is proceeding till PC dash pressure. Take minute. Then what is the enthalpy after compression? This is the 2 dash. Enthalpy after compression with higher condenser pressure is H2 dash. Then what is the work input of the compressor? Work input of the compressor is what? H2 dash minus H1. ఈ H2 dash minus H1 అనేది H2 minus H1 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఎస్, ఎక్కువ ఉంది. అంటే the work of compression is going to increase when the condenser pressure increases కదా. నెక్స్ట్ 2 dash to 3 is the condensation process for the same saturated liquid state. Right, the 2 dash to 3 dash is the condensation process. Then throttling is beginning at 3 dash. 3 dash to 4 dash is the throttling process, isenthalpic process, where enthalpy after throttling H4 dash equal to H3 dash. Then 4 dash to 1 is refrigeration, evaporation process, where the working stuff is cooled due to extraction of the heat. అంటే ఇక్కడ refrigeration effect RE dash ఏమవుతుంది? H1 minus H3 dash. ఈ H1 minus H3 dash అనేది H1 minus H3 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి refrigeration effect is going to decrease. అంటే ఇక్కడ కండెన్సర్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే refrigeration effect ఏమో తగ్గుతుంది, వర్క్ ఆఫ్ కంప్రెషన్ పెరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ ద COP ఈక్వల్ టు refrigeration effect dividing by work input of the compressor. ఇక్కడ కండెన్సర్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఏమో తగ్గింది, వర్క్ ఇన్పుట్ ఆఫ్ ద కంప్రెసర్ పెరిగింది, దెన్ COP డిక్రీజెస్. ఓకే, అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. సో ఎనీహౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. రైట్, స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ ఇన్లెట్ టు కండెన్సర్ ఇంక్రీజెస్. నో, ఇక్కడ ప్రెజర్ పెరిగింది అనుకోండి, 1 minute. వెన్ ద ప్రెషర్ ఈజ్ ఇంక్రీజింగ్, రైట్, ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ refrigerant, if the pressure increases, specific volume decreases. అంటే హై ప్రెషర్ దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ లెస్, అదే లో ప్రెషర్ దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ చేశాడు కాబట్టి ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ ఇన్లెట్ టు కండెన్సర్ ఇంక్రీజెస్. అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అమ్మ. లుక్ ఎట్ ద సెకండ్ స్టేట్మెంట్, COP డిక్రీజెస్. కరెక్టే కదా, COP డిక్రీజెస్ కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ డిక్రీజెస్. ఎస్, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? 1 plus C minus C into condenser pressure dividing by evaporator pressure, right, power 1/n. మీరు
రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్లో ఇలా చదువుకొని ఉంటారు. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఫార్ములా 1 + C - C ఇంటూ P2/P1 కదా, పవర్ 1/n కదా, 1/n కదా. ఇక్కడ P1 అంటే ప్రెజర్ బిఫోర్ కంప్రెషన్. వాట్ ద ప్రెజర్ బిఫోర్ కంప్రెషన్? ప్రెజర్ బిఫోర్ కంప్రెషన్ ఈజ్ ఎవాపరేటర్ ప్రెజర్. ఓకే, నెక్స్ట్ P2 అంటే ఏంటి? ప్రెజర్ ఆఫ్టర్ కంప్రెషన్. వాట్ ద ప్రెజర్ ఆఫ్టర్ కంప్రెషన్? ప్రెజర్ ఆఫ్టర్ కంప్రెషన్ ఈజ్ కండెన్సర్ ప్రెషర్. ఓకే, ఎనీహౌ, సో ఇఫ్ ద కండెన్సర్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజింగ్, దిస్ పార్ట్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ కదా. ఈ పార్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో, రైట్, సంథింగ్ మైనస్ ఇంక్రీజింగ్ వాల్యూ విల్ డిక్రీజ్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. ఫాలో అవుతున్నారా? చూడండి, సో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ డిక్రీజెస్, కరెక్టే కదా. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. Irreversibility during the compression process increases. Yes. So when the condenser pressure increases, the pressure rise increases and temperature rise increases. By the time the pressure rise and temperature rise are increasing, irreversibilities are going to increase. ఎందుకంటే according to thermodynamics, the process with very small pressure difference, the process with very small pressure difference is a reversible process. అలాగే the process, the heat transfer process with very small temperature difference is a reversible process. ఇక్కడ కండెన్సర్ ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే ప్రెజర్ గ్రేడియంట్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. యాజ్ ద ప్రెజర్ గ్రేడియంట్ ఇంక్రీజెస్, డెఫినెట్లీ irreversibilities are going to increase. Therefore, the irreversibilities during the compression process increase. Second statement, third statement, fourth statement are correct. 2, 3, 4 are correct. So mostly questions are asking in the competitive exams from vapor compression, refrigeration. That's why I am taking more questions from the VCR system. Anyhow, right, this is also very important question. I can say 9-star question amma. 9-star question ante most expected question for the competitive exams. Okay, alage look at the another question. Read it clearly. It is asked like this. The cooling load of an air conditioner is 25 kilowatts. కూలింగ్ లోడ్ అంటే ఇక్కడ మీరు కూలింగ్ లోడ్ అంటే రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ తీసుకోవచ్చు. రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఈక్వల్ టు 25 kilowatts when the outdoor temperature is 42 degrees centigrade and indoor temperature is maintained 22 degrees centigrade. అంటే మీకు రూమ్లో 22 degrees centigrade మెయింటైన్ చేశారంట, while the outside temperature is 42 degrees centigrade. ఈ 2 టెంపరేచర్ లిమిట్స్లో యూ డిసైడ్ మినిమం టెంపరేచర్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్. ఇక్కడ మినిమం టెంపరేచర్ ఏంటమ్మా? మినిమం టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 22 degrees centigrade, మీరు కెల్విన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఈక్వల్ టు 42 degrees centigrade. ఓకే, అయితే ఏమన్నాడు? ద మినిమం పవర్ రిక్వైర్డ్ టు ఆపరేట్ ద ఎయిర్ కండిషనర్. వాట్ షుడ్ బి ద మినిమం పవర్ రిక్వైర్డ్ అన్నాడు. ఓకే, దానికోసం యునో ద COP ఈక్వల్ టు COP ఆఫ్ ద ఎయిర్ కండిషనర్ ఆర్ రెఫ్రిజరేషన్. One of the applications of refrigeration is air conditioning. Without refrigeration, there should not be any air conditioning mechanism. Refrigeration లేకుండా మీకు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉండదన్నమాట. ఎనీహౌ, COP ఆఫ్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఈక్వల్ టు మినిమం టెంపరేచర్ డివైడింగ్ బై maximum minus minimum temperature, that is the Carnot cycle COP, must be equal to refrigeration effect dividing by power input. ఓకే, ఇక్కడ ఈ T మినిమం మాత్రం కెల్విన్లో తీసుకోవాలి. ఇక్కడ ఇది డిఫరెన్స్ కాబట్టి మీరు డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకోవచ్చు, కెల్విన్లో తీసుకోవచ్చు. T మినిమం ఎంత? 22 + 273. 22 T మినిమం ఈక్వల్ టు 22 + 273. 273 రైట్, 295 కెల్విన్. 295 కెల్విన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 295 డివైడింగ్ బై 42. ఇది డిఫరెన్స్ కాబట్టి డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకుంటున్నా. 42 - 22 కరెక్టేనా? 42 - 22 ఎస్ ఈజ్ ఈక్వల్ టు రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్. వాట్ ది రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్? 25 డివైడెడ్ బై పవర్ ఇన్పుట్. దీని నుంచి మీరు పవర్ ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫ్రమ్ దిస్ ఐ కెన్ డిసైడ్ ద పవర్ ఇన్పుట్ 25 ఇంటూ 42 - 22 20 కదా, 20 డివైడింగ్ బై 295. సింప్లిఫై చేసుకోండి అమ్మా. ఫర్ గెటింగ్ ద ఆన్సర్ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ అరౌండ్ రైట్, అరౌండ్ 1.695 kilowatts. ఆప్షన్ ఏ ఈజ్
1.695 kilowatts. Option A is absolutely correct. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్? ఓకేనా? ఫాలో అవుతున్నారు క్లియర్గా? ఎస్. సిమిలర్లీ లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆస్క్ లైక్ దిస్. A vapor compression refrigeration cycle has a COP of 4 and extract 10 kilojoules of heat from the cold reservoir. If the machine is worked as a heat pump, how much heat will be delivered to the environment? ఇట్లా అన్నమాట. మీకు రెఫ్రిజరేటర్ తీసుకున్నారనుకోండి. లెట్ దిస్ ఇస్ ద రెఫ్రిజరేటర్. దిస్ ఫెలో ఈజ్ కమింగ్ అండర్ పవర్ కన్జ్యూమింగ్ సిస్టమ్ ఆర్ వర్క్ కన్జ్యూమింగ్ సిస్టమ్. దిస్ ఫెలో ఈజ్ ఎక్స్ట్రాక్టింగ్ ద హీట్ from the working stuff and is dumping the heat to the other source. Okay? So ikkada because of the heat absorption ikkademo cooling effect develop avutundi, ikkada matram heat reject avutundi. Ee rejected heat ni utilize cheskunnam anukondi, warming effect vachestundamma. Warming effect vachestundi. చూడండి, refrigerator can also be used as a heat pump if I utilize the space where the heat is rejected. అంటే refrigerator can do dual functions. వన్ సైడ్ ఏమో కూలింగ్ ఎఫెక్ట్ డెవలప్ చేస్తుంది, అదర్ సైడ్ ఏమో వార్మింగ్ ఎఫెక్ట్ని డెవలప్ చేస్తుంది, రైట్? అంటే నువ్వు ఎక్కడైతే హీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో రెఫ్రిజరెంట్ ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎక్కడైతే హీట్ రిజెక్ట్ అవుతుందో ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటే వార్మింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అంటే రెఫ్రిజరేటర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఎ హీట్ పంప్ బై సింప్లీ ఎక్స్చేంజింగ్ ద పొజిషన్స్ ఆఫ్ ద టూ హీట్ ఎక్స్చేంజర్స్. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక క్వశ్చన్ ఏమడుగుతారంటే, వెన్ ద రైట్ డొమెస్టిక్ రెఫ్రిజరేటర్ ఆర్ విండో ఏసీ యూనిట్ ఈజ్ కెప్ట్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద క్లోజ్డ్ సీల్డ్ రూమ్ అండర్ రన్నింగ్ కండిషన్. అంటే రెఫ్రిజరేటర్ కానీ విండో ఏసీ యూనిట్ కానీ ఒక సీల్డ్ రూమ్లో రైట్ మధ్యలో పెట్టాడట. అండ్ ద సిస్టమ్స్ ఆర్ రన్నింగ్ ఈవెన్ ఇఫ్ ద డోర్ ఆఫ్ ద రెఫ్రిజరేటర్ ఈజ్ ఓపెన్, ద రూమ్ స్టార్ట్ స్లోలీ వార్మింగ్ అప్. ఎందుకు వార్మ్ అవుతుంది? రూమ్లోనే హీట్ని తీసుకుంటుంది ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ హీట్ని వదిలించుకుంటుంది. ఇక్కడ ఎంత హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నాడు, రైట్? 10 kilojoules ఆఫ్ హీట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ కదా, 10 kilojoules. బట్ ఎంత హీట్ రిజెక్ట్ అవుతుంది? హీట్ రిజెక్షన్ ఈక్వల్ టు దిస్ హీట్ అబ్జార్ప్షన్ ప్లస్ వర్క్ ఇన్పుట్ కదా. చూడండి, మీరు డొమెస్టిక్ రెఫ్రిజరేటరు డోర్ ఓపెన్ చేసి క్లోజ్డ్ రూమ్లో రన్ చేస్తే ద రూమ్ స్టార్ట్ స్లోలీ వార్మింగ్ అప్. ఎందుకంటే ఒక సైడ్ ఏమో కూలింగ్ ఎఫెక్ట్ డెవలప్ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో వార్మింగ్ ఎఫెక్ట్ డెవలప్ అవుతుంది. బట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కాజింగ్ ఫర్ వార్మింగ్ ఈజ్ మోర్ దాన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కాజింగ్ ఫర్ కూలింగ్. అందుకని ద రూమ్ స్టార్ట్ స్లోలీ వార్మింగ్ అప్. Okay, so now for this particular case COP is given. COP, how much it is given? 4. COP is 4. COP of the refrigerator, COP of refrigerator equal to what? Refrigeration effect by work input. ఇక్కడ refrigeration effect ఎంతమ్మా? QA by work input. From this work input equal to heat absorbed dividing by COP of the refrigerator is equal to QA 10 dividing by COP ఎంత ఇచ్చున్నాడు? 4 ఇచ్చున్నాడు. చూడండి, 4 equal to 2.5, that is the kilojoules. Then what is the heat rejection? Energy balance equation, heat rejection equal to what? Heat absorption plus work input. ఇక్కడ heat absorption ఏమో 10 plus 2.5. So this is the energy causing for warming the room, 12.5 kilojoules. This is the energy causing for warming the room and this is the energy causing for cooling the room, right? The combined effect is always warming the room if the domestic refrigerator is placed at the middle of the room under running condition with door opening. మనకి ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కదా. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, డిసెంబర్, జనవరి మనం జనరల్గా నైట్ టైము బెడ్షీట్ యూజ్ చేస్తాం కదా. బెడ్షీట్ని అవాయిడ్ చేయాలంటే ఒక టెక్నిక్ ఏంటంటే, యూ కీప్ ద డొమెస్టిక్ రెఫ్రిజరేటర్, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్ని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. వన్స్ యూ ప్లేస్ ద రెఫ్రిజరేటర్ ఇన్ యువర్ బెడ్రూమ్, యూ కెన్ అవాయిడ్ ద యూజింగ్ ఆఫ్ బెడ్షీట్.
ఎందుకంటే ద రూమ్ స్టార్ట్ స్లోలీ వార్మింగ్ అప్. మీరు ఆ రెఫ్రిజిరేటర్ యొక్క డోరు క్లోజ్ చేయటం మర్చిపోయినా కూడా ద రూమ్ స్టార్ట్ స్లోలీ వార్మింగ్ అప్. ఓకే, ఎనీహౌ వాట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ ఆర్ వాట్ ఇస్ ద ఎనర్జీ కాజింగ్ ఫర్ వార్మింగ్ ద రూమ్. అంటే ఇక్కడ నువ్వు ఈ స్పేస్ను యూటిలైజ్ చేసుకున్నావు అనుకమ్మా, అప్పుడు దీన్ని హీట్ పంప్ అనాలి. ఈ స్పేస్ను యూటిలైజ్ చేసుకుంటే రెఫ్రిజిరేటర్ అనాలి. సో రెఫ్రిజిరేటర్కైనా హీట్ పంప్కైనా హీట్ రిజెక్షన్ అనేది QA ప్లస్ వర్క్ ఇన్పుట్ అవుతుంది. సో 12.5 kilojoules. 12.5 kilojoules. Look at the option C. Option C is absolutely correct. It is the 9-star question. Very, very important question. Most expected question for the competitive exams. Follow అవుతున్నారు క్లియర్గా? ఎస్. అలాగే లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Joule-Thomson coefficient. Joule-Thomson coefficient is the slope of Joule-Thomson coefficient ఏంటమ్మా? mu JT. Joule-Thomson coefficient mu JT equal to dou T by dou P at constant enthalpy. So Joule-Thomson coefficient is the slope of isenthalpic curve with a temperature versus pressure diagram. Once again, Joule-Thomson coefficient is the slope of isenthalpic curve, means constant enthalpy curve with a temperature versus pressure coordinate system. It is like this. ఈ Joule-Thomson ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, you take the temperature on the y coordinate, pressure on the x coordinate. The Joule-Thomson process for the state 1, ఇది state 1 అనుకోండి. Joule-Thomson process means throttling process. The function of the throttling process for dropping the pressure continuously. That too, in the throttling process, the pressure is dropping by friction. అంటే throttling ప్రాసెస్లో లైక్ కెపిలరీ ట్యూబ్ ప్రాసెస్లో మీకు ఫ్రిక్షన్ వల్ల ప్రెజర్ డ్రాప్ అవుతుంది. అందుకని మీరు ఇక్కడ రైట్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేశారనుకోండి, అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కదా. ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మస్ట్ బి డ్రాన్ విత్ బ్రోకెన్ లైన్. అందుకని మీరు ఈ ఇర్రివర్సిబుల్ థ్రాట్లింగ్ ప్రాసెస్ని మీరు ఇలా మార్క్ చేయాలి. దట్ ఈస్ హౌ ద థ్రాట్లింగ్ ప్రాసెస్ హ్యాపెనింగ్ లైక్ దిస్ 1 2 2. చూడండి, బ్రోకెన్ లైన్. ఇక్కడ చూడండి, నేను ఈ ప్రాసెస్ని 2 parts కింద డివైడ్ చేస్తున్నాను. చూడండి, 2 parts కింద డివైడ్ చేస్తున్నా. 1 to K 1 ప్రాసెస్, K to అనదర్ ప్రాసెస్ కదా. ఇక్కడ 1 to Kలో చూడండి కంటిన్యూగా ప్రెజర్ మాత్రం డ్రాప్ అవుతుంది. The main function of the throttling process to drop the pressure by friction. The throttling process is adiabatic process, steady flow process, but it is irreversible adiabatic steady flow process. Okay? అయితే ఈ throttling processలో రైట్ in the first half process temperature increases కదా, temperature increases. ఇక్కడ dou T పాజిటివ్ అనమాట, dou T పాజిటివ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ ప్రాసెస్ కదా. ప్రెజర్ మాత్రం డ్రాప్ అవుతుంది, అంటే dou P అనేది నెగిటివ్, dou P కంటిన్యూస్లీ నెగిటివ్ అనమాట. ఫర్ ద ఫస్ట్ హాఫ్ ప్రాసెస్ dou T పాజిటివ్, dou P నెగిటివ్, రైట్. సో త్రూఅవుట్ ద ప్రాసెస్ వాట్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్? ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్. దట్స్ వై 1 to 2 ఈజ్ కాల్డ్ ఐసెంథాల్పిక్ కర్వ్. 1 to 2 ఈజ్ ఐసెంథాల్పిక్ కర్వ్. ఐసెంథాల్పిక్ కర్వ్, ఓకేనా. ఫర్ ద ఫస్ట్ హాఫ్ ప్రాసెస్ రైట్ mu JT for the 1 to K equal to dou T by dou P at constant ఎంథాల్పీ కదా. ఇక్కడ dou T ఏమో పాజిటివ్, dou P నెగిటివ్, కాబట్టి ఈ Joule-Thomson కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్. అంటే ఫర్ ద ఫస్ట్ హాఫ్ ప్రాసెస్ Joule-Thomson కోఎఫిషియంట్ mu JT ఈజ్ నెగిటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అయితే ఈ ప్రాసెస్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ థర్మల్, దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ వార్మింగ్ ప్రాసెస్ ఆర్ హీటింగ్ ప్రాసెస్. అంటే 1 to K దట్ ఈస్ ద ఫస్ట్ హాఫ్ థ్రాట్లింగ్ ప్రాసెస్ ఈజ్ ద వార్మింగ్ ప్రాసెస్. గుర్తుంచుకోండి, ఈ వార్మింగ్ ప్రాసెస్లో Joule-Thomson కోఎఫిషియంట్ అనేది నెగిటివ్ ఉంటుంది. Joule-Thomson కోఎఫిషియంట్ డాష్ for the warming process. Joule-Thomson coefficient is negative for the first half process, that is the warming process. అదే మీరు సెకండ్ హాఫ్ ప్రాసెస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ప్రెజర్ డ్రాప్ అవుతుంది, అంటే dou P
నెగిటివ్ ఉంటుంది, డో టీ కూడా నెగిటివ్ ఉంటుంది, డో టీ కూడా నెగిటివ్ ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద Joule-Thomson coefficient? The Joule-Thomson coefficient mu Jt for the K to 2 process equal to dou T by dou P at constant enthalpy. ఇక్కడ dou T negative, dou P negative, Joule-Thomson coefficient is positive. So Joule-Thomson coefficient mu Jt is positive for the next half process. ఇక్కడ ఈ ప్రాసెస్లో టెంపరేచర్ డ్రాప్ అవుతుంది కాబట్టి జనరల్లీ ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ డ్రాపింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ థర్మోడైనమికల్లీ కాల్డ్ యాజ్ కూలింగ్ ప్రాసెస్ కాబట్టి సో దిస్ ఈజ్ అ కూలింగ్ ప్రాసెస్ అంటాడు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? టు కంప్లీట్ ఎ థ్రాట్లింగ్ ప్రాసెస్ దేర్ మస్ట్ బి హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ వార్మింగ్ అండ్ హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ కూలింగ్. హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ కంపల్సరీ వార్మింగ్ అయి ఉండాలి, రిమైనింగ్ హాఫ్ అనేది కూలింగ్ అయి ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ కూలింగ్ ప్రాసెస్లో Joule-Thomson కోఎఫిషియంట్ అనేది పాజిటివ్, వార్మింగ్ ప్రాసెస్లో Joule-Thomson కోఎఫిషియంట్ అనేది నెగిటివ్. ఎనీహౌ ద Joule-Thomson కోఎఫిషియంట్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ఐసెంథాల్పిక్ కర్వ్ విత్ టెంపరేచర్ వర్సెస్ ప్రెజర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఈ స్టేట్ కేని ఏమంటారంటే గుర్తుంచుకోండి, ఇన్వర్షన్ పాయింట్ అంటాడు. ఈ ఇన్వర్షన్ పాయింట్, ఆ ఇన్వర్షన్ పాయింట్ దగ్గర Joule-Thomson కోఎఫిషియంట్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Joule-Thomson కోఎఫిషియంట్ mu Jt is 0 at the inversion point. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. ద పాయింట్ ఆన్ ద ఐసెంథాల్పిక్ కర్వ్ వేర్ ద Joule-Thomson కోఎఫిషియంట్ ఈజ్ రైట్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్, క్రిటికల్ పాయింట్, ఇన్వర్షన్ పాయింట్ అట్లా ఇస్తాడు. ద పాయింట్ ఆన్ ద ఐసెంథాల్పిక్ కర్వ్ వేర్ ద Joule-Thomson కోఎఫిషియంట్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ ఇన్వర్షన్ పాయింట్. గుర్తుంచుకోండి, ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ Joule-Thomson కోఎఫిషియంట్ mu Jt ఈక్వల్ టు 0 ఫర్ ఎనీ ఐడియల్ గ్యాస్. ఫర్ ఎనీ ఐడియల్ గ్యాస్, very very important point. For any ideal gas Joule-Thomson coefficient mu Jt is 0. So anyhow look at the options. Look at the options. The Joule-Thomson coefficient is the slope of right, slope of constant enthalpy lines on TP diagram, right? So first option TS, second option TP, rendu similar ga unnai but TP should be very careful while reading the question and while you are reading the options. Okay, option B is absolutely correct. అర్థమైందా? ఎస్. అలాగే లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ద రెఫ్రిజరెంట్ ఈజ్, ఎయిర్ క్రాఫ్ట్ రెఫ్రిజరేషన్ సిస్టంలో రెఫ్రిజరెంట్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్. అట్మాస్ఫిరిక్ ఎయిర్. ఓకే, గుర్తుంచుకోండి, అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఈజ్ కమింగ్ అండర్ ఏ కైండ్ ఆఫ్ ఇనార్గానిక్ కైండ్ ఆఫ్ రెఫ్రిజరెంట్. ఇనార్గానిక్ కైండ్ ఆఫ్ రెఫ్రిజరెంట్. All the inorganic kind of refrigerants are represented in 700 series. 700 series. Okay, గుర్తుంచుకోండి, all inorganic kind of refrigerants are designated under 700 series. The last 2 digits in the refrigerant designation representing its molecular weight. Molecular weight. Anyhow, inorganic kind of refrigerants ఏంటంటే అమ్మోనియా, అమ్మోనియా, రైట్, అమ్మోనియా, SO2, CO2, CO2, వాటర్, 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 ఎయిర్, అట్మాస్ఫిరిక్ ఎయిర్. దీస్ ఆర్ ఆల్ ద ఇనార్గానిక్ కైండ్ ఆఫ్ రెఫ్రిజరెంట్స్. అయితే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ మీకు తెలిసి ఉండాలి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద అమ్మోనియా ఎంత అంటే ఎంతమ్మా? 17 కదా? ఎస్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద SO2 64. ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి మీరు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద CO2 44. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద వాటర్ ఎంతమ్మా? 18. H2O, ఎయిర్ 28.96, రఫ్లీ ఇట్ ఈస్ 29. దాని డిజిగ్నేషన్ చూడండి. డిజిగ్నేషన్ ఎలా ఉంటుందంటే రైట్, దీస్ ఆర్ ఆల్ ద ఇనార్గానిక్ కైండ్ ఆఫ్ రెఫ్రిజరెంట్స్. ఇనార్గానిక్ కైండ్ ఆఫ్ రెఫ్రిజరెంట్స్ రిప్రజెంటెడ్ విత్ 700 series. R7 common for all these. The right R7 followed by its molecular weight అన్నమాట 17. మీకు ఎగ్జామ్లో ఇట్లా అడగొచ్చు, ఏ రెఫ్రిజరెంట్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ R717, ద నేమ్ ఆఫ్ ద రెఫ్రిజరెంట్ అమ్మోనియా. అలాగే రైట్, మీరు SO2 తీసుకున్నారనుకోండి, R7 కామన్ ఫాలోడ్ బై మాలిక్యులర్ వెయిట్ 64. సిమిలర్లీ R744,
R7 18, R7 29 అంటే the last 2 digits represents its molecular weight కదా. అయితే ఇక్కడ చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ రెఫ్రిజరేషన్ సిస్టంలో ఎయిర్ వర్కింగ్ ఫ్లూయిడ్ కాబట్టి ఎయిర్ అనేది ఇనార్గానిక్ కాంపౌండ్ కాబట్టి రైట్, దట్ ఈస్ డిజిగ్నేట్ విత్ R7 ఫాలోడ్ బై ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. ఆప్షన్ D ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో very very right important question. Okay, similarly look at the, I hope this is the last question. Yes, try to read it clearly. In an auditorium the sensible heat rate is 54 kilowatts and latent heat transfer is 66 kilowatts. ఇక్కడ సెన్సిబుల్ హీట్ లోడ్ ఎంత ఇచ్చాడమ్మా? సెన్సిబుల్ హీట్ లోడ్ 54 kilowatts. లేటెంట్ హీట్ లోడ్ 66 kilowatts. ఏమడిగాడు? ద సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఈస్, సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ అంత అన్నాడు. గుర్తుంచుకోండి, సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు సెన్సిబుల్ హీట్ లోడ్ డివైడింగ్ బై టోటల్ హీట్ లోడ్. ఇక్కడ టోటల్ హీట్ లోడ్ ఏంటి? టోటల్ హీట్ లోడ్ మీన్స్ సమ్ ఆఫ్ ద సెన్సిబుల్ హీట్ లోడ్ అండ్ లేటెంట్ హీట్ లోడ్ కదా. సెన్సిబుల్ హీట్ లోడ్ ఎంత ఇచ్చున్నాడు? 54 kilowatts. 54 ప్లస్ లేటెంట్ హీట్ లోడ్ 66, ఇవన్నీ యాడ్ చేయండి ఫర్ గెటింగ్ అరౌండ్ 120 kilowatts. 120 kilowatts. Then what is the sensible heat factor? Right, 54 dividing by 120. మీరు సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ 0.45 వస్తుంది చూడండి. 0.4, దట్ ఈస్ ద సెన్సిబుల్ హీట్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. I am marking as 9-star question, most expected question for competitive exams. So with this, my dear friends, I am concluding the important questions for refrigeration and air conditioning. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి రీప్లే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వీడియో ఆన్ 22nd అంటే డే ఆఫ్టర్ టుమారో. ఇవాళ మండే కదా, ట్యూస్డే తప్పించేసి వెన్స్డే, on coming Wednesday we will discuss the most important questions for internal combustion engines. Okay na? So thank you for listening. God bless you. All the best. Good night.